రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చైనా మాంజా మనుషుల ప్రాణాలను తీస్తోంది. హైదరాబాద్ ఉప్పల్లో మరొకరి గొంతు కోసింది చైనా మాంజా. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. బైక్ పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి వర్ధన్ రెడ్డి గొంతు కోసింది చైనా మాంజా. సాయి వర్ధన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చైనా మాంజా మనుషుల ప్రాణాలను తీస్తోంది. హైదరాబాద్ ఉప్పల్లో మరొకరి గొంతు కోసింది చైనా మాంజా. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. బైక్ పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి వర్ధన్ రెడ్డి గొంతు కోసింది చైనా మాంజా. సాయి వర్ధన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రైట్, చైనా మాంజా వాడొద్దని ఎన్ని సూచనలు చేసినా కూడా దాని విక్రయాలైతే ఆగటం లేదు. ఇప్పుడు మరొకరి గొంతు కోసింది చైనా మాంజా. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే మెట్రో సమీపంలో బైక్ పై వెళ్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి వర్ధన్ కి పూర్తిగా చైనా మాంజాతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని మెడకి లోతైన గాయం కావడంతో అతన్ని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు. ప్రజెంట్ అతనికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే అతనికి సంబంధించి చూస్తే గొంతు పూర్తిగా కోసుకుపోయిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు చైనా మాంజా పైన ఇప్పటికే రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. పలు కేసులు కూడా నమోదు చేశారు. అయినా కూడా చైనా మాంజా విక్రయం మాత్రము పూర్తిగా పోలీసులు వేయలేకపోతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక చైనా మాంజా మాత్రము ఇప్పటికే కొనుగోలు చేసి ఇలా పతంగులు ఎగిరేసి ఇట్లా బైక్ పై వెళ్తున్న వారికి తీవ్రంగా గాయాలైన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ప్రతిరోజు సంక్రాంతి వచ్చిన నేపథ్యంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటేనే దీనికి సంబంధించి ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నా కానీ ఒక చైనా మాంజా విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది కూడా గాయపడిన పరిస్థితి చూస్తున్నాము. దీనిపైన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఒక ఘటనకు సంబంధించి మాత్రము కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా రైడ్స్ నిర్వహిస్తున్నాయి. ఇక చైనా మాంజాను అమ్మడానికి వీలు లేదు, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే పవన్, ఇప్పటికే రోడ్లపైన చైనా మాంజాలు ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తెలియక చాలా మంది ఆ చైనా మాంజాలకైతే ఎదురెళ్ళి ఇలా గొంతు కోసుకోవడం, నిన్న మొన్న మనం ఒక చిన్న బాబు విషయంలో కూడా ఇలాంటి ఘటన మనం వెలుగు చూసాం. సో ఇవి కనిపిస్తున్నా కూడా అధికారులు వాటిని తొలగించే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదంటారు? ప్రస్తుతం యొక్క చైనా మాంజాకి సంబంధించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా పోలీసులు రైడ్స్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ధూల్పేట ప్రాంతంలో ఎక్కువగా చైనా మాంజా అమ్ముతున్నారని చెప్పి కూడా అక్కడ స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహించి పలు కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో మాత్రం చాలా మంది పోలీసులకు తెలియకుండా కూడా చైనా మాంజా అమ్ముతూ పూర్తిగా దీనికి సంబంధించి వారు ఆ యొక్క ప్రజల ప్రాణాలకు చిలగాట మారుతున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క చైనా మాంజాకి సంబంధించి ఇప్పటికే ₹1,24,00,000 విలువ చేసే మాంజాను కూడా సీజ్ చేశారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ వస్తే అంటే ఒక చైనా మాంజాతో పూర్తిగా దీనికి సంబంధించి పతంగులు ఎగిరేయడము ఆ యొక్క ప్రాణాలకు చిలగాట మారుతున్నారని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ లో కూడా యొక్క చైనా మాంజాను విక్రయాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఆన్లైన్ లో విక్రయాలు చేస్తున్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఈ యొక్క చైనా మాంజా చూస్తే ప్లాస్టిక్, గాజు పెంకులు, ఆ మెటాలిక్ కోటింగ్ ఉండే యొక్క మాంజా వల్ల పిల్లలకు విద్యుత్ షాక్ కూడా తగిలే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రం ఇప్పటికైతే 103 కేసులు నమోదు కాగా 143 మంది ఇప్పటికే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు ఇంకా కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఇప్పటికే వెస్ట్ జోన్ కావచ్చు, సౌత్ జోన్, ఇలా జోన్ లో వైజ్ గా పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఇది యొక్క చైనా మాంజాను పూర్తిగా విక్రయాలను అడ్డుకోవడానికి కూడా పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించి శ్రమిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.